జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కోట సత్యం శాలిని దాదాగాంధీ డిమాండ్. అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట సత్యం, రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్ శాలిని దాదాగాంధీ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా సింగరమన మండలం బండమీదిపల్లి గ్రామానికి ఫిబ్రవరి 2వ తేదీన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, అదేవిధంగా గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందిని తెలుసుకుని రైతులు పట్టణాలకు కూలీలకు వెళ్లకుండా ఉండేందుకు మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, అయితే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పథకాల పేర్లు లేకుండా చేస్తోందని, ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని పేరు కూడా మార్చడం జరిగిందని, వీటన్నింటిపైన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని కోట సత్యం, శాలిని దాదాగాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసు, నవాబ్ జాకిర్ హుస్సేన్, కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి, తుప్పర్తి పరమేష్, నవాజ్, కిస్తివుల్ బియాబాని ఖౌద్రి, అనంతపురం జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు శర్మాస్ తదితర నాయకులు పాల్గొని బండమీదిపల్లిలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఈ జిల్లాలో ప్రప్రథమంగా నాంది చేశారు. దాని బండపల్లిలో ఒక కార్యక్రమం పెట్టడం అయింది, రచ్చబండ కార్యక్రమం అని శంకర్ గాంధీ గారు కూడా చెప్పారు. ఇంకా నేను చెప్పేది ఒకటే, మన కాంగ్రెస్ పార్టీకి ఇంత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి ఈ బండ్లపల్లి అనే గ్రామంలో ఓపెన్ చేసి అక్కడ కూడా పనులు ఇవ్వకుండా ఇంత ద్రోహం చేయడము అది పద్ధతి కాదు. దాని మీద మేము మా పిసిసి అధ్యక్షురాలు సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు కూడా మరి రాబోతున్నారు. ఈ కార్యక్రమాలు బేషరతుగా చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెడలుంచి ఈ పేరును గాంధీ మహాత్ముడు నిస్వార్థంగా ఏ పార్టీకి సంబంధించినోడు కాదైనా, అటువంటి ఆయన పేరు కూడా తీసే మొదలు పెట్టినారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. దాని మీద కాంగ్రెస్ పార్టీ పోరాడి మేము దాన్ని న్యాయం చేయగలమని మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, లీడర్లు రేపు కార్యక్రమానికి కూడా 2వ తారీఖు జయప్రదంగా చేయాలని మా జిల్లా నలుమూల నుంచి కూడా మా సోదరులు, ఇది ఎవరికి స్వార్థం లేదు దీంతో కాబట్టి అందరూ వచ్చి పాల్గొనాలని కోరుతున్నాం. సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. దానికి మా ప్రీతమ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ యొక్క సాధక బాధలు, కష్ట నష్టాలు తెలుసుకొని ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకి తెలియజేసి, ఏదైతే ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి 2వ తారీఖున 2006లో మా ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, మా ప్రీతం నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆనాటి మంత్రులు అందరూ వచ్చి ఈ దేశంలోనే సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారిని పిలిపించి మళ్ళా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాని గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఏదైతే ఉపాధి హామీ పథకం ఎత్తేయాలనే కుట్రపూరిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమము మన్రేగా, మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన స్కీమ్. ఇది స్టార్ట్ అయింది అనంతపురం జిల్లా దుస్థితిని చూసి. ఆ రోజు సోనియా గాంధీ గారు అనంతపురంలో జిల్లాలో వలసలు చూసి
భిక్షాటనకు వచ్చినప్పుడు 2002, 2003లో ఆ టైంలో ఈ రాష్ట్రంలో ఈ అత్యంత వెనుకబడి ఉంది అనంతపురం జిల్లాలో ఇంతమంది వలసలు పోతున్నారే, దీనికి నివారణ ఎలా చేయాలని చెప్పేసి ఆ రోజు కార్యాచరణ చేసి అనంతపురం జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా 2006 ఫిబ్రవరి 2వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ చట్టంలో ఎక్కడా లొసుగులు లేకుండా ఈ రోజు వరకు జరుగుతుంది. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంలో 100 రోజులు పని దినాలు కల్పించిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఘనతే. ఈ రోజు అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ దేశం మొత్తం కూడా రోడ్లు తర్వాత ఈ రైతులకు సంబంధించి వలసలు లేకోకుండా ఈ రోజు కార్యక్రమం జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకమే. ఈ పథకం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ బ్రిటిష్ పాలన మాదిరి, బ్రిటిష్ లో ఏ రకంగా అయితే ఆ రోజు బ్రిటిషులు పాలన చేశారో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బ్రిటిష్ ప్రభుత్వం విభజించు పాలించే విధంగా పేదలకు ఏదైతే అన్నం జరుగుతుంది దీన్ని తీసేయాల. దీన్ని డైరెక్ట్ గా తీసేస్తే పూర్తి స్థాయిలో వ్యతిరేకమవుతుంది కేంద్ర ప్రభుత్వం. అట్లా కాకుండా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జీతాలు ఇచ్చేదానికే బడ్జెట్ లేదు. మనం ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎట్లా కొనసాగిస్తారు?